నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే కాదంబరి జత్వాని ఏదైతే 2019-24 దాకా వైసీపీ ప్రభుత్వం ఉందో ఓన్లీ కాదంబరి జత్వాని కాకుండా చాలామంది మహిళలపైన చాలా రకాల దాడులు చేశారు, కిడ్నాపులు జరిగాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. అయితే ఇదంతా పక్కన పెడితే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ విషయంలో అరెస్ట్ అయిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే మేధావు ముసుగులో ఉండి జగన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కీలకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయను కానీ ఇలాంటి ప్రముఖమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వ్యూహం ఏంటి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పిస్తూ అలానే జగన్ని కాపాడుకోవాలనే ఆలోచన కింద అనుకోవాలా, లేదంటే ఎలా అనుకోవాలి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్యలు పిఎస్ఆర్ ఆంజనేయులు మీద అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చెప్తున్నారు అని అంటే, అసలు అతని జీవితం ఏంటి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే 2 సార్లు ఎంపీగా గెలిచి ఇప్పుడు మాజీ పార్లమెంటు సభ్యత్వం ఉన్న వ్యక్తి. మరి ఆ వ్యక్తి గతంలో 1972లో కాంగ్రెస్ వ్యతిరేకి, 1975లో అదే కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీలోనే అతను 2 సార్లు కూడా ఎంపీగా గెలిచారు. మరి అతను సోనియా గాంధీ గారికి ఇంగ్లీష్ తెలుగు ఈ ట్రాన్స్లేటర్గా ఉన్నారు. అదేవిధంగా రామోజీరావు గారి మీద వ్యతిరేకంగా ఈనాడు దినపత్రికకి వ్యతిరేకంగా ఈ వారం అనే ఒక పత్రికని రన్ చేశారు కొన్నాళ్ళు. అతనుకున్న ఏదైతే అనుభవాలు, రాజకీయ జీవితం అంటే సొసైటీ మీద అతనికి ఎటువంటి పట్టుంది, మరి అదే విధంగా ఆ పట్టుని దేనికి ఉపయోగిస్తున్నారు ఆయన? చెడుక మంచిక అంటే ఈ రోజున కాదు, గతంలో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు చేరారు పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. అతను కూడా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానంతోనే, ఆయన మీద ఉన్న అభిమానంతోనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరారు. చేరి ఏం చేస్తున్నారు అని అంటే 2014 నుంచి 19 వరకు అతను ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ మీదే ఉన్నారు. మరి 19 నుంచి 24 వరకు ఏం చేశారు? స్లీపింగ్ మోడ్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఫుల్ టైం మళ్ళీ స్టార్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. ఏ విధంగా ఇతని వ్యవహార శైలి ఉంది, ఇతని ఆలోచన విధానం ఉంది అని అంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్న విషయం. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు తీసేయండి, ఇంకోటి తీసేయండి, ఒక ఆడపిల్లలు ఏదైతే ఆడపిల్లలు ఉన్నారో ఒక కాదంబరి జత్వాని విషయమే కాదు, అంతకుముందు గతంలో కూడా అధికారంలో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏ విధంగా ఆడవాళ్ళ మీద అతని అఘాయిత్యాలు, అతని ఏదైతే అధికారం ఏ విధంగా అతను వాళ్ళ మీద చలాయించారు అనేది, వాళ్ళకి ఫోన్ కాల్స్ చేయటం, అసభ్యకరంగా పదాలు యూజ్ చేయటం, అదేవిధంగా వాళ్ళు ఫోన్స్ ఆన్సర్ చేయకపోతే కాల్స్ తెల్లారేపాటికి సినిమాలో చూపించినట్లుగా ఎస్ఐని కానిస్టేబుల్ని జీపుతో పంపించేసి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ ఆవిడకి ఇచ్చి మాట్లాడమంటాం. ఇవన్నీ సభ్య సమాజంలో ఆడవాళ్ల పట్ల వీళ్ళ వ్యవహారం ఏంటి అంటే, ఒక ప్రముఖమైన స్థాయిలో అంటే శాంతి భద్రతలను కాపాడి ఒక పోలీసు యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని మర్చిపోయిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇట్లాంటి సపోర్ట్ ఎందుకు ఇస్తున్నారు? మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ పట్ల కూడా అలాగే ఉంటే ఇదే మాట మాట్లాడతారా ఈ రోజున బయటకు వచ్చి? అది మనం చూస్తే కాదంబరి జత్వాని గారిని ముంబై నుంచి కిడ్నాప్ చేసి, మరి అంటే దీన్ని కిడ్నాపే అనాలని చెప్పి చాలామంది అంటున్నారు. అదే కాక జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా అంటున్నటువంటి మాట మనం వింటున్నాం. అయితే కాదంబరి జత్వాని గారిని ముంబై నుంచి కేసు పెట్టక ముందే, ఒకరోజు ముందే టికెట్లు బుక్ చేసుకోవడం కావచ్చు, కిడ్నాప్ చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన తర్వాత ఎలాగ హింసించారు 45 రోజులు అని చెప్పేసి మనం వార్తలు విన్నాం. అదే కాదంబరి జత్వాని గారు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో కూడా అది. అయితే అలాంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఓన్లీ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి కాదంబరి జత్వాని గారు కాకుండా మీరన్నట్టు చాలా మంది మహిళలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే దువ్వాడ సీను అండ్ మాధురి విషయంలో కూడా తను కలగజేసుకున్నాడని చెప్పేసి అని కూడా మనం వింటూ వస్తున్నాం. అయితే ఏదైతే ఇంత హింస పెట్టిన తర్వాత ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ వెళ్ళి ములాఖాత్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? అదే వాళ్ళు చాలామంది అంటున్నారు ఏపీలో ప్రజలు, అదే కాదంబరి జత్వానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే జరిగిందో ఇదే సిచ్యువేషన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి కూతురికి జరిగితే ఇలానే ములాఖాత్ వెళ్ళి ఇస్తాడా? ఇది జగన్ని కాపాడే కుట్ర కాదా అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా ఈ రోజున ప్రజలు ఆలోచన విధానం మారింది. ఒకప్పుడు ఏ విధంగా ఆలోచించేవాళ్ళు అంటే అప్పుడున్న పరిస్థితులకి బట్టి ఆలోచించేవాళ్ళు, కానీ ఈ రోజున
గతంలో ఏం జరిగింది, గతంలో వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు. ఈరోజు మనం చూస్తాం ప్రతి ఒక్కటి కూడా మనకి ఆన్లైన్ శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ వచ్చాక కూడా ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఇవన్నీ ఈ సోషల్ యాక్టివిటీస్ అన్ని పెరిగిన తర్వాత ప్రజలందరూ వాళ్ళ యొక్క శక్తిని పెంచుకున్నారు. ఏ విధంగా అంటే అక్కడున్న పరిస్థితులకి ఏ విధంగా మనం స్పందించాలి, ఏ విధంగా మనం మూఢనమ్మకంగా ప్రతిదాన్ని నమ్మకూడదు, ఏదో గుడ్డెద్దు చేలోబడ్డట్లుగా మన వ్యవహార శైలి ఉండకూడదు అనేది ప్రజల్లో వచ్చిన చైతన్యం. అది ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఎవరైతే గతంలో పార్టీని స్థాపించారో నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే స్టార్ట్ అయింది. అసలు అంటే రాజకీయం అంటే ఏంటి, ఏ విధంగా ప్రజలు దాంట్లో భాగస్వాములు అయ్యారు అనేది ఈ రోజు కూడా అది ఖచ్చితంగా వాళ్ళలో డెవలప్మెంట్ అనేది జరిగింది. కానీ ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారో నిజంగా అతను వ్యవహరించిన శైలి ఎందుకు మీరు ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి మీద ఉన్న అభియోగాలు ఆరోపణలే కాదు ఈ రోజున అవన్నీ కూడా ప్రూవ్ అయినాయి ప్రతి ఒక్కటి. మరి అట్లాంటి వ్యక్తి దగ్గరికి ములాఖతుకి వెళ్ళొచ్చిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారు. గతంలో చూసుకుంటే మనం కేవలం ఇతను బయటకు వచ్చి మాట్లాడేది తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడుతున్నారు. మళ్ళీ వాళ్ళ అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందో మరి అతను ఎక్కడా లేరు, ఆన్ స్క్రీన్ ఎప్పుడూ లేరు. అంటే రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాజధాని విషయంలో ఏది మాట్లాడలేదు, పోలవరం విషయంలో మాట్లాడలేదు, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడలేదు. కనీసం అదే రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రోడ్లు ఎలాంటి స్థితిలో ఉన్నాయని కూడా అదే రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కూడా ఆయన ఏది మాట్లాడలేదు. సో దీన్ని ఏ రకమైనటువంటి ఒక ప్రేమ అనుకోవచ్చు జగన్ మీద అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఆయనే చెప్తున్నారు స్వయంగా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతో మరి వాళ్ళ కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరారని, మరి ఈ రోజున అదే అభిమానంతో అలా చేరొచ్చు అంటారా? ఒక ఐపీఎస్ నేతలైన వాళ్ళు ఒక రాజకీయంగా ఒకళ్ళ పక్కన చేరొచ్చు అని చెప్పేసి ఒప్పుకున్నాడంటే ఇన్ని మేధావి అనొచ్చా లేదంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇతను ఏ విధంగా మేధావి అని చెప్పి పిలుస్తున్నారు మనకైతే అర్థం కావట్లేదు. కానీ ఈయన చెప్తున్న మాటలన్నీ కూడా వింటుంటే ప్రజలొక్కరికి ఏమనిపిస్తుంది అంటే ఆయనే చెప్తున్నారు ఆయన మీద అభిమానంతో ఈయన వచ్చారని, ఈయనకు సపోర్ట్ గా చేస్తుంది కూడా ఆయన, అందుకనే మాట్లాడుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. వీళ్ళందరూ కూడా దొంగలు అనేది అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. ఒక దొంగకు సపోర్ట్ చేసే వాళ్ళు దొంగే అవుతాడు కదా, మంచి వాళ్ళు సపోర్ట్ చేయరు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కటి అక్కడ మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఎందుకంటే అక్కడ ఉన్న కానిస్టేబుళ్ళు, సిఐలు, ఎస్ఐలు మనం చూస్తే ఎవరైతే ఐపీఎస్లు వాళ్ళు సాక్ష్యం వాళ్ళైతే ఏది ఇచ్చారో ఛార్జ్ షీట్ లో సాక్ష్యాధారాలు, దాన్ని బట్టి ఈయన మీద ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తూ కూడా వీళ్ళంతా కూడా ఏదైతే అన్యాయాలు అక్రమాలు చేసి ఉన్నారో ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావి కాడు అనేది ఈ రోజున అందరూ చెప్తున్న విషయం. అదే విధంగా ఆడపిల్లల పట్ల వీళ్ళ ఏదైతే ఒక రాష్ట్రం పట్ల ఒక మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, 2 సార్లు మీరు గెలిచి మరి ప్రజల పట్ల మీకు ఎలాంటి అవగాహన ఉండాలి, మీరు ఇంకా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మీ సహాయ సహకారాలు అందించాల్సింది పోయి ఈ రోజున దొంగలకు ఎందుకు మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది ప్రజల ఆలోచన. ఇక్కడ తెలుగు ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు ఒకటి క్వశ్చన్ వేస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి. మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఏదైతే కాదంబరి జత్వానీ గారిని తీసుకొచ్చి కనీసం 40 రోజులు బంధించటమే కాదు, ఇంకా ఆమెను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడమే కాదు, అంటే ఆడవాళ్ళు చెప్పుకోలేని ఒక పరిస్థితి నెలలో. మరి అట్లాంటి టైంలో కూడా ఆవిడకి శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అంత టార్చర్ చేసిన వ్యక్తుల దగ్గరికి ఈయన ములాఖతుకి ఇవ్వడానికి వెళ్ళారంటే మరి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని అలానే టార్చర్ చేస్తే ఆ వ్యక్తి దగ్గరకు అలానే మీరు వెళ్తారా? ఎంత ఘోరం! అసలు మనసు ఏ విధంగా బాధపడుతుంది ఈ రోజున చెప్పటానికి కూడా. పదే ఒక ఆడపిల్లని ఇంత భయంకరంగా హింసిస్తారా, ఇంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తారా, మానసికంగా శారీరకంగా. అదే విధంగా ఎవరికైనా కూడా ఆ విషయానికి వచ్చేటప్పటికి ఒక తల్లి స్థానం, మరి అట్లాంటి ఆడవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, మరి అట్లాంటి ఆడవాళ్ళకి ప్రతి నెల వచ్చే ఆ ప్రాబ్లంను కూడా వీళ్ళు ఈ విధంగా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారంటే ఇట్లాంటి వాళ్ళకి ములాఖతుకి వెళ్ళిన ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారో సూటిగా ఆడవాళ్ళందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు, మీరు సమాధానం చెప్పగలరా మీడియా ముందు దీనికి అని. అదే కాకుండా మనం చూసుకుంటే కుక్కల విద్యాసాగర్ కావచ్చు, అదే కాకుండా చాలా మంది ఇంకా కొంతమంది కూడా కాల్స్ కానీ ఇవన్నీ మాట్లాడారని చెప్పేసి చాలా బహిరంగంగా తన ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. సో దీని గురించి మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇక్కడ ఒక ఆడపిల్ల పట్ల వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళు ఏదైతే ఇంత భయంకరమైన జుగుప్సాకరమైన వీళ్ళ ఏదైతే అక్కడున్న ఇది ఉందో ఆ ఫోటోలు కానివ్వండి లేకపోతే వీడియో కాల్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి అందరిళ్లలో ఆడపిల్లలు ఉన్నారు,
మరి ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ రోజున వెళ్ళి ములాఖత్కి వెళ్ళి మరి పరామర్శించి వచ్చి బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు ఒక దుర్మార్గుడు గురించి, ఒక దుష్టుడు గురించి. ఆడపిల్ల పట్ల మిగతావన్నీ తీసేయండి, మీరు ఏ విధంగా చచ్చారో ఏమో ఎవరికి అవసరం లేదు. కానీ ఈ రోజున ఆడపిల్ల అనగానే మనం చూసాం. ఈ రోజున ఏదైతే పోక్సో చట్టం కూడా ఎందుకు తీసుకొచ్చారంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఏదైతే ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారో ఇట్లాంటి వాళ్ళ కోసమే తీసుకొచ్చారు. ఇట్లాంటి వ్యక్తుల కోసం తెచ్చారు కాబట్టి అంటే పసిపిల్లల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున చూస్తుంటే కాదంబరి జత్వాని విషయమే కాదు, ఇంకా అట్లాంటివి చాలా చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తిని క్షమించరాని నేరం అని ప్రతి ఒక్కరూ చెప్తున్నా కూడా ఏ విధంగా గతంలో ప్రజాప్రతినిధిగా ఉండి 2 సార్లు పార్లమెంటు సభ్యులుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేకపోతే ఈ కుక్కల విద్యాసాగర్ లాంటి వాళ్ళు వ్యవహరించిన తీరు, మరి వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులను ఏ విధంగా చెప్పుకుంటారు, మేధావులను ఏ విధంగా చెప్పుకుంటారు. రాష్ట్రానికి మేలు చేసే వ్యక్తులు మేధావులుగా పేరు తెచ్చుకోవచ్చు, రాష్ట్రానికి కీడు చేసే వ్యక్తులు అంటే కులం మీద మతం మీద ఈ విధంగా ఆడవాళ్ళు మగవాళ్ళని లేకుండా రాష్ట్రాన్నే రావణ కాష్టంగా మార్చడానికే వీళ్ళ ఆలోచన విధానం ఉందంటే ప్రజల పట్ల వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంది అంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు విషయంలో మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఒకసారి ఆలోచించుకోండి అని ఈ రోజున అందరూ అడుగుతున్నారు. సో చూద్దామంటే ఖచ్చితంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ములాఖాత్ ఇచ్చినటువంటి ఒక ఎవరైతే ఉన్నారో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిజంగా ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు ఇదే అడుగుతున్నారు. ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ఇదే జరిగితే ఇలానే ములాఖాత్ ఇస్తారా, ఇలానే సపోర్ట్ చేస్తారని. సో దీనికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎలాంటి సమాధానం ఇస్తారో వెయిట్ చేసి చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.